మామాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన ముందు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోస్లో ఏమన్నా చేంజెస్ చేయాలంటే జర అప్డేట్ చేయండి అమ్మా. నెక్స్ట్ వీడియోస్కి వెళ్ళి ఆ చేంజెస్ అన్నీ అప్డేట్ చేస్తూ వీడియోస్ ఇస్తాను. ముందుగా ఈ వీడియోలో వచ్చేసి పుష్ప డే 25 వరకు ఎంత కలెక్షన్స్ చేసింది అనేది వరల్డ్ వైడ్గా నెట్ ప్లస్ గ్రాస్ రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. రెండు చెప్తాను. ముందుగా డే 25 రోజు అండి నెట్ వచ్చేసి 8 crores 8.6 సమ్ చేంజ్, గ్రాస్ వచ్చేసి 20 crores వరకు కలెక్ట్ చేసిందండి. ఓవరాల్గా టిల్ డే 25 వరకు 796 crores నెట్ కలెక్షన్స్, 1663.50 గుర్తుంచుకోండి, 1663.50 గ్రాస్ కలెక్షన్స్ అండి. ఇది మామూలు రికార్డ్ కాదు. టిల్ డే 25లో కూడా ఊచకోత అండి కలెక్షన్స్లో. ఎందుకంటే తెలుగు నైజాంలోనే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 1 crore 10 అట్లా 1.1 అట్లా వస్తుంది అనుకుంటే 1.65 కలెక్ట్ చేసిందండి డే 25 రోజు. వీకెండ్ ప్రభావం ఉంది, యాక్సెప్ట్ చేస్తాం మనము. ఒకవేళ టిల్ ఇదే లాంగ్ రన్లో కొనసాగింది అనుకోండి, ప్లస్ న్యూ ఇయర్ హాలిడేస్ కూడా ఉన్నాయి కదా, ఈజీగా ఎటు తిరిగిన 850 to 900 వరకు కలెక్షన్స్ అని ఇంక్రీజ్ అవ్వచ్చు. ఒకవేళ గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయ్యి గేమ్ చేంజర్ సినిమా ఎక్సలెంట్ ఉందనుకో మేబీ కలెక్షన్స్ అనేవి డ్రాప్ అవ్వచ్చు. ఒకవేళ గేమ్ చేంజర్ సినిమా మనకి నిరాశ పరిచిందనుకో పుష్ప ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే డే 25లో కూడా హిందీలో 6.5 to 7 crores వరకు నెట్ కలెక్షన్స్ చేసిందంటే సినిమా ఆలోచించండి ఏ రేంజ్లో ఉందో. ఇప్పుడు వరకు హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ కంట్రీలో 300 crores చేంజ్ వరకు కలెక్షన్ తీసుకొచ్చింది పుష్ప. మ్యాక్సిమం అమౌంట్ హిందీలో ప్లస్ ఓవర్సీస్లో 125.95 crores రెండిట్లోనే కవర్ చేసింది. ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి 217.5 చేంజ్ వరకు తీసుకొచ్చింది. నైజాంలో వచ్చేసి 100.95. ఇట్లా ఓవరాల్గా వచ్చేసి 796 crores మన పుష్ప టిల్ డే 25 వరకు కలెక్ట్ చేసింది. ఇదే లాంగ్ రన్లో వెళ్తే 850 వరకు 900 వరకు కలెక్ట్ చేసినా పెద్ద ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. మేబీ గ్రాస్ ఇంక్రీజ్ ఒక 2000 వరకు వెళ్ళి బై ఛాన్స్ 2000 వరకు వెళ్ళింది అనుకో, 2024 హయ్యెస్ట్ కలెక్షన్స్ ఇప్పుడు వరకు హయ్యెస్ట్ కలెక్షన్స్ పుష్పనే. ఇయర్ స్టార్టింగ్ మనకి హనుమాన్తో స్టార్ట్ అయ్యి బ్లాక్ బస్టర్తో వచ్చి ఇయర్ ఎండింగ్ పుష్పతో బ్లాక్ బస్టర్ ఎండ్ అయిందంటే ఇయర్ 2024 ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి పండగండి. మనం పుష్ప దగ్గరకు వచ్చేస్తే 620 బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగితే 796 అంటే 176 crores ప్రాఫిట్లో ఉండి బ్రూటల్ బ్లాక్ బస్టర్ అంటే ఈ మూవీ ఏమంటున్నాం, బ్రూటల్ బ్లాక్ బస్టర్. 24 సరదా అది ఇచ్చేసిందండి. 2024 అల్లు అర్జున్ గారికి, సుకుమార్ గారికి, ఫిలిం ఇండస్ట్రీకి సరదా అది ఇచ్చేసింది. ఇంత కలెక్షన్స్ అంటే మామూలు కాదండి. చూద్దాం 26, 27 డే ఎంతవరకు తీసుకొస్తాం కలెక్షన్స్. ఒకవేళ అవన్నీ వచ్చేస్తే మీకు త్వరగా అప్డేట్ చేసేస్తానండి. దట్స్ ఇట్ అండి ఈరోజు.